వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుందా జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 2, 1996 నుంచి ఏప్రిల్ 1, 2005 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీ 10 నుంచి 15 ఏళ్ల గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తాయి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ 3 దశల్లో నియామకాలుంటాయి. ఎంపికైన వారు ఏడాదికి సుమారు 22,000 లక్షల వేతనంతో కొలువు సొంతం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఆకర్షణీయమైన ఇంక్రిమెంట్లు, ప్రోత్సాహకాలు, అలవెన్స్లు అందుతాయి. విదేశాల్లోనూ శాఖలు ఉండడం వల్ల అక్కడా పనిచేసే అవకాశం దక్కుతుంది. అందుకే ఈ పోస్టులకు పోటీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. పైగా జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎస్బీఐలో పీఓ పోస్టులకు గరిష్ట వయసులోగా 6 సార్లు మాత్రమే రాయడానికి అనుమతి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 3 దశలుంటాయి. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో 100 మార్కులకు 100 ప్రశ్నలు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్ చొప్పున కోత విధిస్తారు. పరీక్షకు 1 గంట వ్యవధి ఉంటుంది. మొత్తం 3 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ 30, రీజనల్ నిలబెట్టి 30 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ల వారీగా కట్ ఆఫ్ మార్కులు ఉండవు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి కేటగిరీల వారి ఖాళీలకు 10 రెట్ల మందిని మెయిన్ ఎంపిక చేస్తారు. అంటే మొత్తం 15,000 మంది మెయిన్ రాస్తే అవకాశం దక్కుతుంది. ఫేజ్ 2లో మెయిన్స్ పరీక్ష రాస్తారు. మెయిన్ పరీక్ష డిస్ట్రిక్ట్ విధానంలో ఉంటుంది. ఇందులో ఈమెయిల్స్, సిచ్యువేషన్ అనాలిసిస్, రిపోర్ట్ రైటింగ్, ప్రెసీ ఒక్కో విభాగం నుంచి 2 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగంలోనూ 1 రాస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూ దశకు ఎంపిక కావడానికి కేటగిరీల వారి ఖాళీలను 3 రెట్ల మంది మెయిన్ మార్కుల మెరిట్ ప్రకారం తీసుకుంటారు. సెక్షన్ల వారి బ్యాంకు నిర్దేశించిన కట్ ఆఫ్ మార్కులు పొందడం తప్పనిసరి. ఇలా 4,500 మందికి అవకాశం దక్కుతుంది. ఫేజ్ 3లో ఇంటర్వ్యూ తర్వాత ఫేజ్ 3లో సాధించిన మార్కులతో తుది నియామకాలు చేపడతారు. ఫేజ్ 2లో 230 మార్కులకు 75, ఫేజ్ 3లో 50 మార్కులకు 25కి కుదిస్తారు. అంటే 100 మార్కులను స్కేల్ గా తీసుకుని తుది ర్యాంకులను కేటాయిస్తారు. మెరిట్, రిజర్వేషన్ల ప్రతిపదికన తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారు విధుల్లో చేరిన తర్వాత తప్పనిసరిగా 3 ఏళ్లు కొనసాగాల్సి ఉంటుంది. ఇందుకోసం 2 లక్షల విలువైన ఒప్పంద పత్రాన్ని ప్రతి ఒక్కరూ యాజమాన్యానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జూలై 8న దరఖాస్తు చేసుకోవచ్చు.